దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అద్భుతమైనటువంటి లేఖన భాగము. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో 3 విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు పౌలు గారు. మనం బలహీనులమై ఉండగానే, శత్రులమై ఉండగానే, పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మనకు చనిపోయాడు. ఆయన ఒక వ్యక్తి కొరకు మరొక వ్యక్తి ప్రాణం పెట్టడం అనేది జరగని పని. ఒకవేళ ఆ వ్యక్తి చాలా మంచివాడైతే, గొప్పవాడైతే అతని గురించి ఒకవేళ ప్రాణం పెట్ట తెగిపోవచ్చునేమో. కానీ చెడ్డవారి గురించి, దుర్మార్గుల గురించి, దుష్టత్వములో జీవిస్తున్న వారి కొరకు ఎవరు ప్రాణం పెట్టేంతగా ఉంటారు? కానీ మన యేసయ్య యుక్త కాలమున భక్తిహీనమైన మన కొరకు పానార్పణంగా పోయబడిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఫిలియా అనే మాటలు మనం చూస్తున్నాం. భార్య భర్తల మధ్య ప్రేమను గురించి, స్నేహితుల మధ్య ప్రేమను గురించి ఆ 2 మాటల అర్థాలు మనం చూస్తుంటాం. కానీ అగాపే అనే మాట ఉంది, చూశారు? ఇది ఉన్నతమైన దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుకనే మన స్థితిగతులు చూడకుండా మనము ఏ స్థితిలో ఉన్నామనేది ఆయన లెక్కించకుండా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నిజముగా పిల్లరా, ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు ఆయన ఎదుట నిలువగలరు? కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తూ తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించాడు. దీన్ని బట్టి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ ప్రేమ మనలో నుండి ఇతరులకు అది ప్రవహించాలని, మన ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలని, ఇతరులకు పంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైంది. ఒకసారి ప్రేమ రుచి చూసినట్లయితే మరి ఎన్నడూ కూడా మన లోకం వైపు చూడం. అనుభవపూర్వకంగా మనం ప్రభు ప్రేమను ఆస్వాదించవలసిన వారమే ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మాటను మీ ముందుంచడానికి ప్రభుచిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ శాశ్వతమైన ప్రేమతో, ఉన్నతమైన ఆ కల్వరి ప్రేమతో ప్రభు నిత్యము మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ దేవుని దాసునికి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మాయడలను నీ ప్రేమను వెల్లడి చేశావు. పరిశుద్ధాత్మని ద్వారా మా హృదయాల్లో నీ ప్రేమను కురుమరింపచేశావు. అందుబట్టి నీకు వందనాలు. మరణము నొందినంతగా మా కొరకు నీ ప్రాణాన్ని దారిపోసావు నాయన. అయ్యా, ఇదే ప్రేమను మేము ఇతరులకు పంచుటకు కృప దయచేయమని ఈ దినం మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.